లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. కవిత ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆమెతో పాటుగా ఆమె అనుచరులు కూడా పెద్ద ఎత్తున వెనుక ఉన్నారు. ఆమె భర్తతో పాటుగా కలిసి వస్తూ కవిత అక్కడి నుంచే కూడా అభివాదం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే బయట టీం కవితక్క అంటూ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఈ ఏర్పాట్లలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ జెండా గానీ గులాబీ రంగు గానీ కనపడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కవిత చాలా ఉత్సాహంగా బయటకు వస్తూ ఉన్నారు. సో ఏం చెప్పబోతున్నారు కవిత? నిన్నటి నుంచి కవిత రాసిన లెటర్ ఎలా హల్చల్ చేస్తుందో మనం చూసాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపై స్పందించాయి. ఏదో జరగబోతోంది, బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబంలో చీలిక రాబోతోంది, కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టబోతున్నారు, లేకపోతే కవిత ఇంకొక పార్టీలో జాయిన్ అవుతారంటూ రకరకాల ఊహాగానాలు, రకరకాల కామెంట్లు విన్నాం. సో ఆ అన్ని ప్రశ్నలకి కూడా ఇప్పుడు కవిత నేరుగా తన నోటితోనే సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. మరి కవిత మీడియాతో మాట్లాడతారా? ఇంత జరిగిన తర్వాత ఆవిడ మాట్లాడకుండా ఉంటారనైతే ఖచ్చితంగా అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతారు. ఆ ఏదో ఒకటి ఏం చెప్పబోతున్నారనేదే సర్వత్రా కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. కుటుంబ సమేతంగా కూడా కవిత తన ఇద్దరు కుమారులు భర్తతో కలిసి అమెరికా నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. సైడ్ సరుకు అక్కడ మధ్యలో తీసుకుని అటు సైడ్ పక్కన రైట్ కొండు అమెరికా నుంచి కవిత హైదరాబాద్ కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ బయటకి అందరికీ అభివాదం చేసుకుంటూ కవిత వస్తున్నారు. చాలా హుషారుగా, చాలా జోష్ తో కవిత అందరికీ అభివాదం చేసుకుంటూ వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆమెకి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఆమె అనుచరులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున టీం కవితక్క అంటూ అక్కడ బ్యానర్స్ ఏర్పాటు చేశారు. అలాగే సామాజిక తెలంగాణ కోసం పాటుపడుతోన్న కవితక్కకి స్వాగతం అంటూ అక్కడ కొన్ని బ్యానర్లు కూడా కనిపించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అందరికీ చాలా ఉత్కంఠగా, అలాగే కొంచెం క్యూరియస్ గా అనిపించింది. ఎక్కడా కూడా గులాబీ రంగు గాని, గులాబీ జెండా గాని, బీఆర్ఎస్ నేతలు గాని ఎవరు లేకపోవటం ఇవాల్టి ఈ ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాల్లో కాస్త ఆసక్తికర పరిణామంగా మనం చూడొచ్చు. మరోవైపు కవితని రిసీవ్ చేసుకునేందుకు ఆమె అనుచరులు వచ్చిన క్రమంలో ఆవిడ ఎయిర్పోర్ట్ లాంజ్ లోనే దాదాపు 40 నిమిషాల పాటు టైం స్పెండ్ చేశారు. ఆ 40 నిమిషాలు కవిత ఏం చేశారు? కుటుంబ సభ్యులతో ఏమైనా చర్చలు జరిపారా? ఎందుకంటే నిన్న లెటర్ రిలీజ్ చేసే టైంకి ఆవిడ ఫ్లైట్ ఎక్కారు. సో మధ్యలో ఎవరితోని కమ్యూనికేట్ చేసే అవకాశం లేదు. మరి ఇక్కడ దిగిన తర్వాత అసలు ఏం పరిణామాలన్నీ ఎలా ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, బయట ఈ లెటర్ గురించి ఎలాంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి, పొలిటికల్ గా ఎలాంటి చర్చ జరుగుతోంది, ఈ డీటెయిల్స్ అన్ని కాస్త క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఆవిడ బయటికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అప్పటికే ఎయిర్పోర్ట్ లాంజ్ లో కూడా తన కుటుంబ సభ్యులతో, అనుచరులతో ఆవిడ మంతనాలు జరిపి ఉండొచ్చు అన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. మరి కవిత బయటకు వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా ఆప్యాయంగా మనం రిసీవ్ చేసుకుంటున్నారు. పుష్పగుచ్చాలతో ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. అలాగే కొత్త బ్యానర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ప్రస్తావన గానీ, కేసీఆర్ పేరు గానీ లేకుండా కేవలం కవిత పేరుతో మాత్రమే, కవిత ఫేస్ తో మాత్రమే అక్కడ అన్ని కూడా హోర్డింగ్స్ కావచ్చు, లేదంటే బ్యానర్స్ కావచ్చు, ప్లే కార్డ్స్ కానీ కనిపిస్తున్నాయి. మరి చూడాలి కవిత ఏం చెప్తారు లెటర్ కి సంబంధించి. ఆ లెటర్ తానే రాసినట్లుగా కవిత చెప్తారా, లేకపోతే ఆ లెటర్ నేను రాయలేదు అని బాంబు పేల్స్తారా, ఏం జరగబోతుందనేది మాత్రం ఉత్కంఠగా కనిపిస్తోంది. అయితే ఆ లెటర్ ని కవిత రాయలేదు అని ఆమె టీం కూడా ఎవరు దీన్ని ఖండించట్లేదు. ఒకవేళ రాసి ఉన్నా కూడా అందులో తప్పేముంది, ఆవిడ అభిప్రాయాలు ఆవిడ చెప్పారు, అందులో మంచి విషయాలే ప్రస్తావించారు. ఇవన్నీ కూడా పార్టీ మేలుకు సంబంధించిన విషయాలే తప్పితే దీంట్లో ఎక్కడా కూడా ఎవరిని కించపరిచే విషయాలు కానీ, లేకపోతే పార్టీని బ్లేమ్ చేసే విషయాలు కానీ అందులో ఏమీ లేవు అన్నది ఆమె అనుచరుల వాదన. ఏదేమైనా కవిత నోరు విప్పి ఈ లెటర్ మీద స్పందిస్తే తప్ప అసలు ఏం జరిగింది? నిన్నటి నుంచి 24 గంటల ఉత్కంఠకి తెరపడాలి అంటే కవిత నోరు విప్పాల్సిందే. ఏ
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అమెరికా నుంచి కవిత కుటుంబంతో సహా ల్యాండ్ అయ్యారు. కుమారుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ కోసం ఆమె యుఎస్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆవిడ ఇండియాకు రిటర్న్ అవుతున్న టైంలోనే కవిత రాసినట్లుగా ఒక లేఖ పొలిటికల్ గా కాకరేపిందని చెప్పాలి. సో ఆ లేఖపై నిన్నటి నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరం చూసాం. కానీ ఇప్పుడు కవిత వంతు వచ్చింది. కవిత సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఆవిడ నోరు విప్పాల్సిన సమయం వచ్చింది. ఆవిడ ఏం మాట్లాడతారా అని చాలా ఆసక్తిగా ఉత్కంఠతో అంతా ఎదురు చూస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చాలా ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. కవిత హైదరాబాద్ లో ల్యాండ్ అయిన వేళ అక్కడ కొత్త జెండాలు కనిపించాయి. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితక్క అంటూ అక్కడ బ్యానర్లు కూడా కనిపించాయి. కవిత తిరిగి వస్తున్న టైంలో ఎక్కడా కూడా గులాబీ రంగు జెండాలు గాని బీఆర్ఎస్ లీడర్లు గాని ఎవరూ లేరు. ఎస్, కవిత మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. చాలా నవ్వుతూ చాలా హుషారుగా ఉన్నారు కవిత. సో ఏం జరిగిందో గత 24 గంటలుగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఆవిడకి పూర్తిగా అవేర్నెస్ ఉన్నట్టుగానే తెలుస్తోంది చూస్తుంటే. అయినప్పటికీ ఆమె మొహంలో ఎలాంటి సందేహం కానీ లేకపోతే కన్ఫ్యూజన్ కానీ ఇలాంటివి ఏవీ లేవు. చాలా క్లియర్ గా ఉన్నారు ఆవిడ. చాలా క్లియర్ స్మైల్ కనిపిస్తోంది. ఏదో చెప్పబోతున్నారు. జై తెలంగాణ